హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈవినింగ్ టైంకి వచ్చేసరికి మేమైతే ధ్యాన బుద్ధ స్టాచ్యూ అలానే అమరరామ రెండింటిని విజిట్ చేసేసుకొని ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము విజయవాడకి బయలుదేరిపోయాము నెక్స్ట్ డే అనమాట. సో ఇక్కడ మేము బయలుదేరేసరికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫుల్ రైన్ ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా. ఈ వీడియో మొత్తం ఈ ట్రావెలింగ్ గురించే అనమాట. సో మేము జస్ట్ హైవే అనేది ఎక్కాము, ఎక్కగానే ఫుల్ రైన్. మా లక్ అనుకోవచ్చు, అన్లక్ అనుకోవచ్చు, నాకైతే అర్థం కాలేదు. మేబీ అందరికీ లక్ ఏమో, నాకు మాత్రం అన్లక్ ఏమో. ఎందుకంటే లక్ అని ఎందుకన్నానంటే ఇదైతే సమ్మర్ కదా. సో సమ్మర్ టైంలో ఫుల్ ఎండలు ఉంటాయి. సో అవన్నీ దాటుకొని ఎలా ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేద్దామని ఒక ఆలోచనతో అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి. సో ఆ ఆలోచన అంతా తీసేసి పక్కన పడేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్కి మొత్తానికి ఆపోజిట్గా జరిగిందనమాట. 3 days అస్సలకి మాకైతే అట్లీస్ట్ కొంచెం కూడా ఎండలేదు, అలా ఉండింది. ఫైనల్ డే బీచ్లో అయితే కొంచెంగా ఎండ ఉండింది, కానీ ఈ విజయవాడ ట్రిప్ అయితే అస్సలు ఎండలేదు, అలానే అమరావతి ట్రిప్ అస్సలు ఎండలేదు. సో దానికైతే మేము చాలా లక్కీ. ఇఫ్ ఇన్ కేస్ ఎండగానే ఉంటే మాకు కొంచెం టైర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండేది, ఎందుకంటే కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నాం కదా. సో అందువల్ల ఓకే, ఇప్పుడు నా అన్లక్ గురించి మాట్లాడుకుందాం. అన్లక్ అని ఎందుకన్నానంటే వర్షం పడినప్పుడు నేను క్లారిటీగా వీడియోస్ తీసుకోలేకపోయాను. ఒకసేపు విండో క్లోజ్ చేస్తూ అలానే తీస్తూ, అలానే మా హన్వి వచ్చి కొద్దిసేపు ఏసీ కావాలని ఇలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది. సో అందువల్ల నేను అన్లక్కీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వీడియోస్ అనేవి కంటిన్యూగా తీసుకున్నాము, అలానే రూట్స్ అవన్నీ కూడా మీకు చెప్దామని అనుకున్నాను, బట్ అదంతా ఫెయిల్ అయిపోయిందనమాట. మేము యాక్చువల్లీ టోల్ గేట్ని స్కిప్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాము. ఎందుకంటే టోల్ గేట్ గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే దారి మధ్యలో ఎంతో నేనంటే 150 AM సంథింగ్ ఉన్నింది. సో టోల్ గేట్ని స్కిప్ చేద్దామని చెప్పి వేరే ఒక రూట్ని అయితే ఎంచుకున్నాము. బ్రిడ్జ్ దిగగానే మాకు నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది కదా. సో అలా కాకుండా కొంచెం రివర్స్ వచ్చేసి డౌన్లో వేరే ఒక వే ఉంటుంది, అక్కడ ఒక కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ వేలో అయితే మనం వెళ్ళాలి. అలా వెళ్ళి టోల్ గేట్ స్కిప్ చేసుకోవచ్చు. అలా చేద్దామని వెళ్ళాము, బట్ ఆ ప్లాన్ కూడా అస్సలకి సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మనం రివర్స్ వచ్చేటప్పుడు సేమ్ ప్రైస్ అయితే పడింది, అంటే 1 dayలో హాఫ్ అమౌంట్ అయితే పడుతుంది కదా. సో అది ఆ విషయం మర్చిపోయి మేము వెళ్ళాము. అంటే తిరిగి వచ్చేటప్పుడు కూడా మేము అలానే వద్దాం అనుకున్నాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. అంటే నైట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోవాలి. సో అందువల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి సేమ్ అలానే వెళ్ళిపోయాము. అప్పుడు కొంచెం 50 rupees లాస్ అయిపోయింది. సో 50 rupees లాస్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఆ వేలో వచ్చేసరికి కొంచెం టైం వేస్ట్ కూడా అయిపోయింది. సో ఫైనల్లీ అలా అయిపోయిందనమాట. ఇంకా విజయవాడకి అయితే దగ్గరలోకి వచ్చేసాము, ఆల్మోస్ట్ విజయవాడలోనే ఉన్నాము. ఇంకా టెంపుల్కి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ పార్క్ అయితే మాకు కనిపించింది. ఈ పార్క్ అయితే చాలా పెద్ద. ఇంకా అయితే విజయవాడకి వచ్చేసరికి మాకు వర్షం అనేది తగ్గిపోయింది, అండ్ క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉండడం వల్ల మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాము. ఇఫ్ ఇన్ కేస్ క్లైమేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే, వేరేలా ఎండ ఎక్కువగా ఉంటే మేము చాలా టైర్డ్ అయిపోయి ఉండేవాళ్ళము. ఫైనల్గా దేవస్థానంకి అయితే వచ్చేసాము, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ మిస్ చేసింది ఏంటంటే, నార్మల్గా బ్రిడ్జ్ హైవే కింద అయితే వెళ్ళాలి. హైవే కింద నుంచి వెళ్ళినప్పుడు మనకు రూట్ అనేది ఉంటుంది అండర్ బ్రిడ్జ్ కింద. సో అలా అయితే వెళ్ళాలి, బట్ మేమైతే అది స్కిప్ చేసేసాము, మర్చిపోయాము. యాక్చువల్లీ మాకు గూగుల్లో కూడా చూపించలేదు మ్యాప్స్లో. సో ఇంకా ఫైనల్గా అసలుకి ఈ బ్రిడ్జ్ ఎక్కడం వల్ల మాకు చాలానే లాస్ అయింది. ఎందుకంటే నియర్లీ ఒక 3 kilometers 4 kilometers అయితే ఇలానే వెళ్తూనే ఉన్నాము మాకు యూటర్న్ తీసుకోవడానికి. సో దాని గురించి నేను ఈ వీడియోలో అయితే మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు అది మాత్రం చూసుకోండి. ఫస్టే మీరు హైవే కింద నుంచే వెళ్ళండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము, ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇది. ఫుల్ దగ్గరలో అయితే అస్సలు పార్కింగ్ లేదు, ఎందుకంటే చాలా ఫుల్గా ఉండింది. అండ్
హాలిడేస్ కదా, మేబీ అందువల్ల ఉండొచ్చు. మేము వెళ్ళింది సాటర్డే, బట్ ఫ్రైడే ఎక్కువగా ఉంటుందని మేమైతే విన్నాము. బట్ సాటర్డే చాలా ఎక్కువ క్రౌడ్గా ఉండింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఇంకా బాగా అమ్మవారి గురించి అండ్ అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్ళాము అనేది తెలుసుకుంటారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.